హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లుక్స్ వర్ష. ఇదిగోండి వర్ష బ్లాగ్ రండి అంటే దగ్గర నుంచి రెడీ అవుతుంది. కొంచెం నమస్కారం చూడ పెట్టుకుంది అన్ని ఎవరి తర్వాత ఒకటి కలెక్షన్. బ్లాగ్ రెడీ అవ్వడానికి ఇంత రెడీ అవుతుంది. ఇప్పుడే ఇలా ఉన్నామంటే మా ఎలాగమ్మా ఇవే తగ్గించుకుంటే మంచిది ఆ వ్లాగ్ అనమాట. సో ఇదిగోండి రెడీ చేస్తుంది. కొబ్బరి అరటి డొప్పల్లో పువ్వొత్తులు వేసి ఉసిరి కొమ్మ పెట్టి అండ్ ఉసిరికాయలో ఒత్తులు వేసి చేస్తుంది, రెడీ చేస్తుంది. విష్ణుమూర్తి బృందావనంలో ఉంటాడు, తులసి బృందావనం. సో ఇప్పుడు అక్కడ ఎవడో కొడుతున్నాడు, ఎవడో వచ్చాడు. సో అమ్మ ఇలా రెడీ చేస్తుంది అన్ని. ఉసిరికాయ అమ్మ, ఇదేంటి? అరటి డబ్బాలు, దాని పక్కన ఉసిరికాయలు. సో వీటితో ఇలా దీంట్లో దీపాలు పెట్టి అలా చేస్తాం అన్నమాట. సో నిన్న అయితే విష్ణుమూర్తి 4 నెలలగా లేచాడనమాట. అందుకే నిన్న మనము పూజ చేసుకుంటాము. నిన్న ఇవాళ ఈ 2 రోజులు పూజ చేసుకుంటాం అన్నమాట. ద్వాదశి దీపాలు, నిన్న ఏకాదశి, నేనంతా ఫాస్టింగ్ ఉండాలన్నమాట. ఉండిన తర్వాత ఇవాళ ఇది పూజ చేసుకొని తినాలి. తులసి చెట్టు దగ్గర పూజ చేసుకొని తినాలి, వెలిగించాలి. చిన్న చిన్న ఒత్తులు ఉన్నాయి చూసా. అయ్యా కరెంట్ పోయింది. వావ్ మామా, గ్రేట్ గైస్. కరెంట్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చింది ఒకటి చూడు. కరెంట్ వర్షం పడుతుంది గైస్. సరే గైస్, అక్కడ రెడీ చేసుకున్న పూజ స్టార్ట్ చేశాక కలుద్దాం. అప్పటి వరకు సీ యూ. కలశాధిప పూజా ద్రవ్యం దేవం సంపూజా ద్రవ్యం సంప్రోక్త ఆ దేవం సంప్రోక్త ఆత్మ వర్షం చూడండి గైస్, ఇవాళ ఫుల్ వర్షం పడుతుంది బయట. సో వర్షంలో ఇవాళ మళ్ళీ ద్వాదశి దీపాలు వెలిగిస్తోంది. మేము చూస్తున్నాం. దీపంలో అట్టిపండు కదా తర్వాత కదా శనివిడి గడపప్పు కొబ్బరికాయ గైస్. అమ్మ అయితే ఇప్పుడే హారతి ఇచ్చిందన్నమాట. సో అందరు అక్కడ ఉన్న వాళ్ళు కలగట్టుకోండి. అవును, మరి రియల్ గా కట్టుకోకపోయినా వీడియోలో కట్టుకోవచ్చు. కట్టుకోండి గైస్. అందుకున్నాం గైస్, మీరు కాదు గైస్. ఇప్పుడు వెలిగిస్తాం. ఇప్పుడు ద్వాదశి దీపాలు వెలిగిస్తాం. సో ఇలా ద్వాదశి దీపాలు వెలిగించేస్తామన్నమాట.
ద్వాదశ దీపాలు వెలిగిస్తున్నా మళ్ళీ. చూసా మొత్త అవన్నీ అరటి డప్పలు. అరటి డప్పల్లో పువ్వొత్తులు వేసి ఆవు నెయ్యితో నానబెట్టి ఆ పువ్వొత్తులను వెలిగిస్తాయి. అవి ఉసిరికాయ. వెలిగిస్తుంది. ఇప్పుడు బాగుంత వెలుగు వస్తుంది కదా. ఇంకా వెలుగు రావచ్చు. లైట్ వేస్తుంది లైట్ చూద్దాం. చిలా అమ్మ అది ముందర తెలుగులే. గబగబా వెలిగించాలి. ఉన్నప్పుడే కాదు చదవాలి.